వీక్షకులందరికీ స్వాగతం. ముఖ్యంగా రైతు సోదరులకి తుఫాను హెచ్చరికలకు సంబంధించి ఈ వీడియోలో అన్ని వివరాలు అందించడం జరుగుతుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కోస్తం తీరం వైపుగా దూసుకొస్తా ఉంది. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది నిరాశ్రయ్యారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు. వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక దిత్వా తుఫాను కదలికలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశ రేపు సాయంత్రానికి ఇది చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆదివారం నాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలతో పాటుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 2 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ కాసేపటి కిందట రిలీజ్ చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిద్దాం. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను దాని ప్రభావం కొనసాగుతూ ఉంది. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలకు ఇది దగ్గరగా చేరుతూ ఉంది, ప్రయాణిస్తూ ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరదలు ముంచెత్తాయి. 160 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తుఫాను ఎఫెక్ట్ భారీగా ఉండవచ్చు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఇక దిత్వా తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేశారు. ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతు సోదరులు కూడా హార్వెస్టింగ్ చేసేవారు, వ్యవసాయ పనుల్లో ముఖ్యంగా ప్యాడీ, మొక్కజొన్న హార్వెస్ట్ చేసేవారు తడవకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి. సోమవారం వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాబోయే 24 అవర్స్ చాలా కీలకం. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తే అవకాశం ఉంది. దిత్వా తుఫాను ప్రభావంతో తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు రాత్రికి, రేపు ఉదయానికి దిత్వా తుఫాను మరింత తీరానికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికి చెన్నై సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతాలు నమోదు కాబోతా ఉన్నాయి, నష్టం వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.